ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనము మనకి దేవుడు మేలు చేస్తేనే దేవుడు ప్రార్థన చేయడం, మేలు చేయకపోతే ఆయన మీద అలగడం, దేవుడు ఇలా చేశాడేంటి, అలా చేశాడని సనుక్కోవడం, ఇలా చేస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండటం గొప్ప లాభసాధకం అని చెప్తుంది. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోము కదా అని చెప్పేసి వాక్యం చెప్తుందనమాట. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు గడ్డి పువ్వుని చూస్తున్నారు కదా, అది ఉదయమున చక్కగా ఎంత అందంగా ఉంటుంది. కానీ అది వడగాలి కొట్టిన దానికి మంచు పట్టిన ఏది ఇబ్బంది కలిగినా అది వాడిపోవచ్చు. కానీ మరలా తెల్లారేసరికి ఒక మంచి పువ్వుగా వికసిస్తుంది కదా. అలాగే నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యం, పరిస్థితులు తలకిందులవడం ఇవన్నీ సహజముగా జరుగుతూ ఉంటాయి. ఎన్ని తుఫానులు వచ్చినా ఆ తుఫాన్లన్నిటినీ నిలిపివేయగలిగిన, ఆపేయగలిగిన శక్తిమంతుడు దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది బట్టి దేవుణ్ణి నీవు నిందించడం కంటే, ఆయన్ని ఆయన మీద అలగడం కంటే, ఆయనకి దూరం అయిపోవడం కంటే, సర్వశక్తి కలిగిన దేవుడికి నిన్ను సమర్పించుకోవడం నీకు ఎంతో గొప్ప లాభసాధకమైంది. ఈ స్థితిలో నువ్వు పడిపోవచ్చు, ఇప్పుడు నువ్వు పడిపోయి ఉండొచ్చు. ఒకానొక సమయంలో దేవుడు నిన్ను తప్పకుండా పైకి లేపుతాడు. అప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. అయ్యో, నేను ఇలా చేశానేంటి, దేవుడిని నేను ఎంతగా బాధపరిచినప్పటికీ దేవుడు నాకు ఇంత గొప్ప స్థితినిచ్చాడే అని నువ్వు అప్పుడు సిగ్గుపడే రోజు వస్తుందేమో. కాబట్టి ఆ రోజు రాకమునిపే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి యందు సంతృప్తి కలిగి ఉండు. ఎందుకంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది.